భారత ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో వరదల ప్రభావం చేత అక్షరాల 11 లక్షల మంది నిరాశ్రయులయ్యారని మీకు తెలుసా? 81 మంది చనిపోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మనుషులతోనే కాకుండా అటు జంతుజాలం మీద కూడా ఈ వరదలు అనేవి తీవ్ర ప్రభావం చూపించాయి. అస్సాంకి వరదలేం కొత్త కాదు, బట్ 2026 జూలైలో వచ్చిన వరద మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు ఎందుకు అస్సాంలో రెగ్యులర్ గా వరదలు వస్తాయి? అస్సాంతో పాటు భారతదేశంలో వరద ప్రభావిత ప్రాంతాల గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఫ్రెండ్స్, ఫ్లూట్స్ అనేవి కేవలం అస్సాంకి మాత్రమే పరిమితం కాదు. జనరల్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే 7 సిస్టర్ స్టేట్స్ అంటాం, భారత ఈశాన్య రాష్ట్రాలకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అది వర్షాకాలంలో ఎక్కువ నమోదవుతాయి. నెక్స్ట్ ఏంటంటే, భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన స్టేట్స్ లో ఒకటైన మేఘాలయ కూడా ఈ 7 సిస్టర్ స్టేట్స్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఈ స్టేట్స్ లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే, బ్రహ్మపుత్ర నదిని ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ బ్రహ్మపుత్ర నది గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్రహ్మపుత్ర నది అనేది టిబెట్ ప్రాంతంలో ఉన్న చిమ్యాంగ్డుంగ్ గ్లేషియర్ కరగడం ద్వారా ఏర్పడింది కాబట్టి దీన్ని పెరినియల్ రివర్ అంటాం. పెరినియల్ అంటే నిత్య యవ్వన అని అర్థం. ఇది మన భారతదేశంలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ గుండా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. బట్ మనం మేజర్ డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెరినియల్ రివర్ అంటే ఏంటి, రెయిన్ ఫెడెడ్ రివర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. పెరినియల్ రివర్ అంటే గ్లేషియర్స్ కరగడం ద్వారా ఏర్పడిన రివర్స్ ని పెరినియల్ రివర్స్ అంటారు ఫ్రెండ్స్. పెరినియల్ అంటే నిత్య యవ్వన అని అర్థం. అంటే వాటి రివర్స్ డ్రైన్ అవ్వడం అనేది ఉండదు ఫ్రెండ్స్. అదే మన సదర్న్ సైడ్ చూసుకుంటే కృష్ణ అవ్వచ్చు, గోదావరి అవ్వచ్చు, అవి వర్షాకాలంలో దాని ఉద్రిక్తత ఎక్కువ ఉండి ఎండాకాలంలో తగ్గిపోవడం లేకపోతే డ్రైన్ అయిపోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇవి రైన్ ఫెడెడ్, అవి రైన్ ఫెడెడ్ కాదు ఫ్రెండ్స్. అవి గ్లేషియర్స్ కరగడం ద్వారా ఏర్పడిన రివర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే, మేఘాలయ అదే 7 సిస్టర్ స్టేట్స్ అని చెప్పాను కదా, అందులో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఇలా 7 స్టేట్స్ ఉంటాయి. ఈ 7 స్టేట్స్ లో వర్షపాతం అనేది కూడా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ 7 స్టేట్స్ లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మేఘాలయ గుండా ఈ బ్రహ్మపుత్ర నది అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ బ్రహ్మపుత్ర నదిలో వాటర్ ఉంటుంది. నిత్య యవ్వనంగా 365 డేస్ వాటర్ ఉంటానే ఉంటుంది. సో ఇక్కడ వర్షాలు పడినప్పుడు ఈ వాటర్ ఆ వాటర్ కలిసిపోయి ఫ్లోట్స్ అనేవి ఫామ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక మేజర్ రీజన్. ఫస్ట్ రీజన్ ఇదే మేజర్ రీజన్ ఫ్రెండ్స్. ఈ వర్షాలు, ఈ బ్రహ్మపుత్ర వాటర్ రెండు మిక్స్ అయిపోవడం వల్ల వాటర్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఓవర్లోడ్ అయిపోవడం వల్ల అవి లోతట్టు ప్రాంతాలు, ఇంతకు ముందు వరకు లోతట్టు ప్రాంతాలనే ప్రభావితం చేశాయి. బట్ ఇప్పుడు ఏం చేసిందంటే, ఈ వరద లోతట్టు ప్రాంతాల నుంచి కొంచెం హైయర్ ఆల్టిట్యూడ్ లో ఉన్న ఏరియాలను కూడా ప్రభావితం చేసింది ఫ్రెండ్స్. అందుకే ఇంత నష్టం జరిగింది. ఎందుకు అంటే, గ్లేషియర్స్ వేగంగా కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. వాటి యొక్క గ్లేషియర్స్ యొక్క కరగడం వేగం పెరిగిపోతుంది. ఎందుకు అంటే గ్లోబల్ వార్మింగ్ ఫ్రెండ్స్. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల గ్లేషియర్స్ వేగంగా కరిగిపోవడం వల్ల ఈ బ్రహ్మపుత్ర, ఇండస్, బ్రహ్మపుత్ర, గంగా నదుల్లో వాటర్ ఎక్కువ శాతం పెరిగిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆ వాటర్ ఈ వాటర్ కలిసిపోవడం వల్ల ఊళ్ళు ఉంటాయి కదా, విలేజెస్ లోకి వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఆ విలేజెస్ లో కూడా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండట్లేదు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ లో ఎక్కువ ప్లాస్టిక్ కలవడం వల్ల ఇలా ప్లాస్టిక్ బ్లాకేజ్ అయిపోయి వాటర్ ఓవర్ఫ్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్.